evening, everyone. Welcome to finite element method class 11. So yesterday we have discussed about Lincoln method and how to solve that problem. So today let us solve another deflection problem by applying Rayleigh-Ritz method. Okay, so just as a reminding for you, we have uploaded notes for this finite element methods in the Google Drive, so you can go through that one. And so what we are explaining here, so that notes will be uploaded in that Google Drive. సో మీరు ఏం చేస్తారంటే ఆ గూగుల్ డ్రైవ్లో ఓపెన్ చేసుకొని మీకు రిలేటెడ్ సబ్జెక్ట్ అంటే మన ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ అప్లోడ్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూనిట్ మీరు ఓపెన్ చేసి జస్ట్ గో త్రూ దట్ వన్. అంటే మనం ఈ ఆన్లైన్ క్లాస్లో ఎక్కువ వర్చువల్గా మనం చూసుకున్నప్పుడు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ప్రాబ్లమేటిక్ మనం చూసాం ఇక్కడ. సో అందులో ఏంటంటే కొంత థియరీ పార్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి సంబంధించి బ్రీఫ్ నోట్స్ ఇచ్చామండి. సో మీరు ఆ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ యూ. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటారో లేకపోతే అది వర్చువల్గా చదువుతారో అనేది మీ ఇష్టం. బెటర్ ప్రింట్అవుట్ తీసుకోండి అండ్ ఫాలో అవ్వండి. సో అందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే, సో మేము ఇచ్చేది ఫైనల్ అని మేము చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ఆప్షన్ ఫర్ యూ. ఓకే, బికాజ్ టెక్స్ట్ బుక్స్ అనేది చాలా రిఫర్స్ చేయాల్సి వస్తుంది ఇందులో, ఎందుకంటే ఒక్కో టెక్స్ట్ బుక్ లో ఒక్కో సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఒక్కో సార్ట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం బ్రీఫ్ నోట్స్ అన్నమాట. దీన్ని ప్రిపేర్ అవ్వండి. దీన్ని బట్టి అంటే ఈ ప్రాబ్లంతో మన ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. అంటే ద పార్ట్ ఆఫ్ కన్సిడర్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ సిలబస్ అండి. అండ్ మీరు ఇంకా దీంట్లో డీప్గా అంటే టెక్స్ట్ బుక్స్ వైజ్గా వెళ్తే ఇంకా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్, జస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. ఓకే, సో ఇదే సిలబస్ ఇదే కంటెంట్ అని చెప్పట్లేదు, బట్ దిస్ ఈస్ ద ఫ్యూ సబ్జెక్ట్స్, దిస్ ఈస్ ద ఫ్యూ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ లెర్న్డ్. సో బెటర్ అండ్ క్లాస్ రూమ్ అండ్ ఎన్విరాన్మెంట్ నేర్చుకున్నది వేరు, ఇట్లా ఆన్లైన్లో నేర్చుకున్నది వేరు. బట్ ఎనీ హౌ just we tried of our level first. Okay, now get into the subject. So up to now we have considered ఇప్పుడు ఏం చేసే స్టెప్డ్ బార్ కన్సిడర్ చేసాము, లేకపోతే యూనిఫామ్ రాడ్ కన్సిడర్ చేసాము, లేకపోతే బీమ్ కన్సిడర్ చేసాము, స్ప్రింగ్ కన్సిడర్ చేసాము. సో let us consider a deflection in it. Okay, let us consider a cantilever and a deflection is applied by applying a load. So what happens then? So let us see that sort of a question here. So you can see, so this is the question, you can see here clearly. A cantilever beam of span L, okay, ante din length entandi L anedi subject to a point load at one end. ikkada deentlo manaki oka point load apply chesamandi, ikkada point load apply chesamu. Okay, ఓకే, ఇక్కడ మనం ఒక పాయింట్ లోడ్ అప్లై చేసామండి, ఇక్కడ మనం పాయింట్ లోడ్ అప్లై చేసాము. దెన్ derive an equation for the deflection at the free end. సో ఇక్కడ డిఫ్లెక్షన్ ఎంత అంటే ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఒక ఫ్రీ ఎండ్ దగ్గర బై యూజింగ్ Rayleigh-Ritz method. Okay, assuming polynomial displacement function. So this is the given question for us. So let us solve in Rayleigh-Ritz method. Okay, let us solve in Rayleigh-Ritz method how to solve this one. ఓకే, సో ఇది ఒక క్యాంటిలివర్ బీమ్ అండి, ఇందులో ఒక వన్ ఎండ్ నేను లోడ్ అప్లై చేశాను. సో డిఫ్లెక్షన్ అనేది జరిగింది. దీని లెంత్ ఆఫ్ ద బీమ్ వచ్చేసి ఎల్ అండి. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్. డిటర్మైన్ ఇట్స్ డిఫ్లెక్షన్ బై యూజింగ్ Rayleigh-Ritz మెథడ్ అండ్ అజ్యూమింగ్ ఏ polynomial displacement function. Okay, so this is the question given for us. So let us consider what we have to do now. The formulate we know the potential energy equation, that is pi is equal to strain energy plus work potential. So in the previous case we have learned that one. Okay, now consider the strain energy formula, that is EI by 2 is equal to integral of dou square y by dou x square
So for dx for a beam. So this is the equation for a strain energy. So you can see here ఇందులో మనం దాన్ని అప్లై చేసుకుంటే half into integral of whatever the limits considered into sigma transpose into epsilon dv. So this is the condition for a given thing. So దాన్ని బట్టి మనకి ఇదంతా వచ్చిందండి. సో similarly work potential. So ఇక్కడ work potential ఎంత జరిగింది అంటే nothing but force into displacement. Force ఎంత p. సో కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది y max. ఓకే, y max జరిగింది డిఫ్లెక్షన్ అనేది. సో దిస్ విల్ బి ది వర్క్ పొటెన్షియల్. సో దీన్ని బట్టి నేను పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ P దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై పై. సో నేను ఇక్కడ డ్రా చేసుకునే పై ఈజ్ ఈక్వల్ టు కెన్ సీ హియర్. ఓకే, you can see here pi is equal to ei by 2 into therefore integral of dou square అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఇందులో. సో దాన్ని బట్టి మనకి అస్యూమింగ్ ట్రయల్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయల్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అస్యూమ్ చేసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ దట్ ఈస్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x. మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు మనకి డిస్ప్లేస్మెంట్ సంబంధించింది. a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ a3x క్యూబ్. నథింగ్ బట్ ఏ సఫిక్స్ ఏదైతే ఎక్స్ పవర్ అదే అవుతుందండి. అప్ టు an ఎక్స్ పవర్ n అన్న రాసుకోవచ్చు. దట్ ఈస్ మన ఇష్టం, వేరియబుల్ ఏదైనా కావచ్చు, కాన్స్టెంట్ ఏదైనా కావచ్చు అక్కడ. సో మీరు అప్లైయింగ్ బౌండరీ కండిషన్స్. సో ఇనిషియల్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఇనిషియల్ కండిషన్ x is equal to 0. therefore similarly మనకు అక్కడ ఏమి డిఫ్లెక్షన్ గా ఉండదు. y is equal to 0. therefore x is equal to 0, y is equal to 0 అప్లై చేస్తే therefore a0 is equal to 0. అంతే కదా. ఈ పై ఈక్వేషన్ లో x is equal to 0 అప్లై చేస్తే x కోఎఫిషియంట్స్ ఉన్నాయని 0 అయిపోతాయి. మనకి మిగిలేదు a0 ఒకటే. ఇక్కడ y కూడా 0 అని చెప్పాం. therefore ఫర్ ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది, a0 is equal to 0. similarly at b అంటే length of the beam, that is nothing but other end of the beam, that is given by b. so ఈ బీమ్ దగ్గర మీరు చూడండి, p దగ్గర b is equal to అక్కడ లెంత్ టోటల్ లెంత్ ఎంత, ఇక్కడ ఎంత అనుకున్న స్పాన్ ఎంత అనుకున్న స్పాన్ ఆఫ్ ద బీమ్ l. so that is given by x is equal to l. so this can be given as dy by dx that is equal to 0. okay, so at x is equal to 0. and similarly అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే dy by dx is equal to nothing but ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి 0 అయిపోతుందండి. therefore at x is equal to 0, therefore dy by dx that is nothing but ఇక్కడ మనం దీనికి డెరివేటివ్ అప్లై చేసుకున్నాం విత్ రెస్పెక్ట్ టు x. సో అప్లై చేసుకుంటే అవుతుంది 0 అయ్యింది. దట్ కెన్ బి గివెన్ as a1 ప్లస్ a2 x ప్లస్ అంటే నథింగ్ బట్ దీనికి మనం డెరివేటివ్ అప్లై చేసుకున్నాం అండి. దీనికి మనం డెరివేటివ్ అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి వచ్చినాయి అనేది. సో therefore dy by dx that is nothing but integral of derivative of x. ఇక్కడేమో ఇదేమో 0 అయిపోతుందండి. ఇదేమో డెరివేటివ్ ఆఫ్ x ఎంత 1, therefore a1. derivative of x square 2x, derivative of x cube 3x square. సో ఇది మనకి దీనికి డెరివేటివ్ అప్లై చేసామండి dy by dx at x is equal to 0. దానికి అక్కడ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లై చేసుకున్నాం. therefore a1 is equal to 0. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ x is equal to l. ఇది x is equal to 0 దగ్గర చేసేంతకు ముందు x is equal to l దగ్గర చేద్దామండి. x is equal to l is equal to nothing but మనం ఇక్కడ ఇంతకు ముందు ప్రీవియస్ ఈక్వేషన్ లో ఏమొచ్చింది, x equal to l అన్నప్పుడు dy by dx is equal to 0. therefore సెకండ్ అంటే ఫస్ట్ కండిషన్ ఇది సాల్వ్ చేస్తామంటే సెకండ్ కండిషన్ ఇది సాల్వ్ చేస్తాం ఇప్పుడు. సో సాల్వ్ చేసేటప్పుడు చూడండి a2x స్క్వేర్ ప్లస్ a3x క్యూబ్. మరి a1 ఏమైందంటే a1 is equal to 0. ఓకే, a1 is equal to 0 అయిపోయింది. ఓకే, a1 0 అయింది. ఇక్కడ వచ్చింది మనకు ఆ కండిషన్ a1 0 అయింది. సో a1 కోఎఫిషియంట్ తీస్తాం. therefore ఎంత వచ్చిందంటే a2x స్క్వేర్ ప్లస్ a3x3. ఓకే, నౌ
this can be written as this is also written as y max అని కూడా రాసుకోవచ్చు. అంటే maximum displacement దగ్గర maximum span అంటే maximum length దగ్గర therefore that can be written as maximum length అంటే ఎంత x is equal to l అదే కదా దాని maximum distance given. Therefore that can be written as x ప్లస్ లో l పెట్టుకోండి a2 l2 plus a3 l3 రాసుకోవచ్చు కదా ఇలాగా. సో దిస్ ఇస్ ద వన్ కండిషన్. ఇప్పుడు దీనికి డెరివేటివ్ అప్లై చేయండి. దేనికి డెరివేటివ్ అప్లై చేస్తే పై దానికి. సో ఇక్కడ దీనికి డెరివేటివ్ అప్లై చేశారు. అప్లై ఎక్స్ స్క్వేర్ కి 2x, ఎక్స్ క్యూబ్ కి 3x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దానికి డెరివేటివ్ అప్లై చేస్తాం. మళ్ళీ డెరివేటివ్ అప్లై చేస్తాం ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇక్కడ ఉంది. మనకి ఏముంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డబుల్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అందుకని ఫస్ట్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో డబుల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేసాం డివై బై డిఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x, ఎక్స్ క్యూబ్ కి డెరివేటివ్ 3x స్క్వేర్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈక్వేషన్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ ఇక్కడ ఉంది మనకి. సో యూ కెన్ సీ పొటెన్షియల్ ఈక్వేషన్ లో మనకి ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఈక్వేషన్ ఇక్కడ ఉంది. సో దాన్ని బట్టి మనం ఫస్ట్ ఏం చేసాం, డి స్క్వేర్ బై నెక్స్ట్ దాని స్క్వేర్ గా ఫైండ్ అవుట్ చేసాం. ఆ ఎక్స్ కి డెరివేటివ్ 1, ఎక్స్ స్క్వేర్ కి 2x. ఓకే, సో ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఇంటూ ద పై ఈక్వేషన్. అండ్ పై అంటే ఏంటి, నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వేషన్ గివెన్ బై పై ఈజ్ ఈక్వల్ ఎస్ఈ ఇంటూ దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఎనర్జీ ప్లస్ వర్క్ డిస్ప్లేస్మెంట్. ఓకే, వర్క్ పొటెన్షియల్. సో దట్ కెన్ బి గివెన్ యాజ్, ఇక్కడ మనం చూసే ఇంతకు ముందు ఏమి ఇచ్చారండి, ei by 2 integral of d square y by dx square into dx minus p into y max. ఓకే, సో మనకి ఇది తెలుసు అందులో. ఓకే, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ తెలుసు. నెక్స్ట్ పీ మ్యాక్స్ కూడా ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇది పీ మ్యాక్స్. ఓకే, పీ మ్యాక్స్ వాల్యూ. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఉంచుదాం, లాస్ట్ వరకు సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఫస్ట్ ఇనీషియల్ గా దీన్ని ఇదేంటో చూద్దామండి. సో ఇనీషియల్ గా ఇది చూస్తే దీనికి మనకి ఇక్కడ వచ్చింది 2a2 into 6x d స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. సో దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ. ఓకే, ఏంటిది 2 into a2 plus 6a3x స్క్వేర్ dx. సో ఇది మనకు తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే నిమిషం, so if you see here ఓకే, సో ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ ని దీనికి అప్లై చేసుకుంటా. అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఎంత 4a a2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత 6 6 36 ప్లస్ ఇంటూ a3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab 2 into 6 అంటే 6 2 12 12 2 24. ఓకే, ఇంటూ a2 ఇంటూ a3x. సరిపోయిందా? ఇదేంటిదంటే ఫుల్ ఫార్మ్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రల్ అప్లై చేసుకున్నాం. ఇంటిగ్రల్ లిమిట్స్ ఏంటి, 0 to l మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ. సో దీనికి 0 to l అంటే ఇక్కడ లిటరల్ గా దీనికి అప్లై చేసుకుందాం అండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1x, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3, ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. సరిపోయిందా? ఇంటిగ్రల్ తీసేస్తే నథింగ్ బట్ 1 ఆఫ్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ క్యూబ్ బై 3, ఎక్స్ కి ఎక్స్ స్క్వేర్ బై 2. లిమిట్స్ అప్లై చేయండి దానికి 0 to l. సో దీనికి లిమిట్ ఎల్ అప్లై చేయండి, అంటే ఎక్స్ ప్లేస్ లో ఎల్ పెట్టుకుందాం అంతే. సో ఎల్ స్క్వేర్ ఎల్ క్యూబ్ ఎల్ స్క్వేర్. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనం 2 కామన్ తీసి ఇందులో క్యాన్సిల్ చేసేయండి. ఓకే, 2 ఉంది కదా ఇక్కడ, ఈ 2 ఇక్కడ 2 కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుందండి, ఇక్కడ 6 మిగులుతుందండి, ఇక్కడ 6 మిగులుతుంది. అదే వచ్చింది. ఓకే, కామన్ తీసి ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఇందులో పీ మ్యాక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. పీ మ్యాక్స్ వాల్యూ ఎంత, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ a2 l స్క్వేర్ ప్లస్ a3 l క్యూబ్. ఓకే, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, సో
ఇది మనకి ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్ అండి, మనం చూడొచ్చు ఇక్కడ. సో this is the final equation for potential energy. Next, minimize the potential energy function. Minimize the potential energy function. You can see here, minimize the P function. Therefore, that can be given as ఏం చేస్తారు, దీన్ని ఒకసారి A2 తో ఒకసారి A3 తో డెరివేటివ్ అప్లై చేసి ఇంటిగ్రల్ డెరివేటివ్ అప్లై చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లై చేసి జీరోకి ఈక్వల్ చేస్తాం. ఓకే, ఎందుకంటే సాటిస్ఫై అవ్వాలని మనకు ఒక స్టెప్ ఉంది. సో దాన్ని బట్టి నేను ఫస్ట్ A2 తో నేను దాన్ని డెరివేటివ్ అప్లై చేస్తున్నాను. A2 తో అప్లై చేస్తే యూ కెన్ సీ హియర్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అండి, 2x అంతేనా. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. దేర్ఫోర్ డెరివేటివ్ ఆఫ్ A2 అంటే A2 స్క్వేర్ అండ్ నథింగ్ బట్ 2 into A2 అంతేగా. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, సో దట్ ఇది 2 into 2 ఏమవుతుంది, 4 A2L. సరిపోయిందా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ A3 అంటే A3తో కదా మనం చేసేది, A2తో చేస్తున్నాం. సో ఇదంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, A2 ఉంది, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ A2 ఏమవుతుంది, 1. ఓకే, నెక్స్ట్ A3 అలాగే ఉంటుంది, ఎందుకంటే అది కాన్స్టెంట్ కాబట్టి పక్కనకి వెళ్ళిపోతుంది. దేర్ఫోర్ 6A3L2 సరిపోయింది ఈక్వేషన్. ఓకే, మైనస్ దీన్ని ఇక్కడ చూడండి, A2 డెరివేటివ్ ఆఫ్ A2 1, ఇది A3 0 అయిపోతుంది ఇక్కడ, అంటే A2 ఇది పార్ట్ లేదు కాబట్టి A3 ఒకటే కాబట్టి 0 అయిపోతుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఓకే A2 అంటే PL స్క్వేర్. సో దిస్ కెన్ బి నౌ కెన్ బి కన్సిడర్డ్. అండ్ 4AL2 ఇది ఏం చేశారంటే దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించారంటే ఈ పార్ట్ PL స్క్వేర్ బై దీన్ని EI అనుకున్నాం, అంటే ఇక్కడ ఉన్న దాని కామన్ ఫ్యాక్టర్ ఇటు పంపించాం. సో దిస్ కెన్ బి గివెన్ as L స్క్వేర్ బై ET కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ L ఉంది, ఇక్కడ L ఉంది, ఇక్కడ L ఉంది. సో ఒక L క్యాన్సిల్ చేసేయండి సరిపోద్దా. ఇప్పుడు ఏమవుతుంది, 4A2 ప్లస్ 6A3L దట్ ఈస్ ఈక్వల్ టు PL బై EI. ఓకే, సో ఇది ఒకటి, ఏది ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్ లో. నెక్స్ట్ సెకండ్ పాలినామియల్ ఈక్వేషన్ ఏంటిది, A3తో చేయాలి సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో A3తో చేస్తే ఏమవుతుంది, A2 0 అయిపోతుంది. A3 అంటే డెరివేటివ్ ఆఫ్ A3 స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ A3 స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ 2 into A3 అంటే 2 6 are 12. A3 L3 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ A3 1, దేర్ఫోర్ 6A2 సరిపోయింది. ఇక్కడ ఏముంది, ఈ A2 క్వశ్చన్ 0 అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, A3 L3 ఉంది, డెరివేటివ్ ఆఫ్ A3 1 P into L3 సరిపోయిందా. సో దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2A3 12 A3 L3 ప్లస్ 6 A2 L స్క్వేర్. ఓకే, see here చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, సో 12A3L3 ప్లస్ 6A2L దట్ ఈస్ మైనస్ PL3. సో ఇది ఇట్లా వచ్చిందండి. దీనికి నేను ఏం చేశాను, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించాను. నేను రైట్ హ్యాండ్ సైడ్ ఏది 4AL2 ఇట్లా వచ్చింది, దానికి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను. EI ఇట్లాగా ఉంచి, అంటే మనకి ఏదైతే ఇక్కడ వచ్చిందో దాన్ని కన్సిడర్ చేసుకున్నాను. దాన్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే 4A2L ప్లస్ 6A3L స్క్వేర్ ఇది మనకు ఫైనల్ గా వచ్చింది. సో ఇందులో మనం ఏం చేస్తాం, మళ్ళీ సారీ ఇది A2 తర్వాత A3 ఇదండి, A3L స్క్వేర్ PL3. దేర్ఫోర్ దాన్ని బట్టి మనకి ఇక్కడ కూడా L క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసుకొని PL అని పంపిస్తే సో యూ కెన్ గెట్ దిస్ వన్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూడొచ్చు 12A3L ప్లస్ 6A2 ఈజ్ ఈక్వల్ టు PL బై A3. ఓకే, PL బై EI. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇదొక ఈక్వేషన్, ఇదొక పాలినామియల్ ఫంక్షన్, ఇదొక పాలినామియల్ ఫంక్షన్. ఇది 1 ఇది 2 అనుకుందాము. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఈ రెండింటిని ఒకదాని కింద ఒకటి వేసానండి. దీన్ని మైనస్ చేస్తున్నాను, మైనస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం.
సో 12 లో నుంచి 6 తీస్తే 6, 6 లో నుంచి 4 తీస్తే 2. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ అంటే. సో దిస్ ఇస్ ది ఈక్వేషన్. A3 ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ దీన్ని అటు పంపించాను -2A2/6L అండి. ఓకే, సో దట్ కెన్ బి రిటన్ యాజ్ A3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 2 3లో 6లో 3 టైమ్స్ పోద్ది 1/3 ఇంటూ A2/L. ఓకే, నెక్స్ట్ మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటిది 4A2. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ 4A2 + 6A3 ఈక్వేషన్ 1 అనుకో. సో దాన్ని ఏం చేశాను నేను, అందులో ఇక్కడ ఆల్రెడీ నాకు A3 వాల్యూ వచ్చింది కదా, A3 వాల్యూ. సో అందులో సబ్స్టిట్యూట్ చేశానండి A2/3L. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ A2 వస్తుందండి. ఓకే, సో దట్ కెన్ బి గివెన్ యాజ్ A2 ఈజ్ ఈక్వల్ టు PL బై, సో ఇదంతా వచ్చిందండి 2 ఇంటూ EI. సబ్స్టిట్యూట్ అంటే ఏం లేదు, సింప్లిఫికేషన్ అంతే. 1/3 అంటే ఇది 2 వస్తుందండి. ఓకే, సో సిమిలర్లీ 2A2 ఇదేమో 4A2, ఇది L. ఓకే, సో దీన్ని బట్టి మనం సాల్వ్ చేసుకుంటే ఇది వచ్చిందండి మనకి. ఓకే, వచ్చింది. యూ కెన్ సీ హియర్ therefore A3 is equal to -A2/3L. that can be given as A2 అంటే ఏంటి, మనకు ఆల్రెడీ PL/3EI అని వచ్చింది. సో ఇప్పుడు దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్ గా A3 వాల్యూ ఎంత వచ్చింది, A2 వాల్యూ ఇదో పాలినామియల్, ఇదొక A3 వాల్యూ. టు ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఫస్ట్ స్టార్ట్ మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమనుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ A1x ప్లస్ A2x² ప్లస్ A3x³. ఓకే, సో దీన్ని బట్టి మనం ఇక్కడ పాలినామియల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అండి. సో A0 అంటే ఆల్రెడీ 0 అని చెప్పుకున్నాం. సో A1 కూడా 0 వచ్చింది, A2 వాల్యూ ఎంత వచ్చింది, A3 వాల్యూ వచ్చింది. సో దిస్ ఇస్ ద y ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ వి గాట్. ఇప్పుడు డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు డిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ y అట్ x అంటే ఏంటంటే, ఇక్కడ y అనేది డిస్ప్లేస్మెంట్ అనుకుంటే, ఇక్కడ మీరు y అనుకునేది డిస్ప్లేస్మెంట్ అనుకుంటే, సో ఇది డిస్ప్లేస్మెంట్, ఇది మాక్సిమం డిఫ్లెక్షన్ దట్ ఈస్ గివెన్ బై y max. సో ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడే ఉండదుగా, therefore you can consider at x is equal to 0 అంటే ఏంటి, డిస్టెన్స్ x is equal to 0, ఇక్కడ x equal to 0, y ఎంత అవుతుంది, డిఫ్లెక్షన్ 0 అవుతుంది. సో దట్ కెన్ బి సీ హియర్. నెక్స్ట్ x equal to L అంటే మాక్సిమం డిస్టెన్స్ అన్నమాట. సో అది చూస్తే y is equal to you can see PL into 2EY. అంటే మనం ఈక్వేషన్ ఉంది కదండి అక్కడ, అది మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అక్కడ ఫస్ట్ లో ఈక్వేషన్ వచ్చింది కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఏంటి అనేది. సో అదే ఈక్వేషన్ ఇది పెట్టుకున్నాం అంటే ఏంటి, ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. A2 వాల్యూ ఎంత, సో ఇందులో నేను ఈ y వాల్యూ ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది. సో దీన్ని ఏం చేశాను నేను, అందులో నేను A2 వాల్యూ A3 వాల్యూ అంటే ఇందులో A2 వాల్యూ A3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో y వాల్యూ వచ్చింది. సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాను. నెక్స్ట్ at max you can see that, so this is the maximum deflection I enjoyed by E. So that can be written as PL cube, L into L square and PL cube plus by 2E minus PL cube by 6. సో దీంట్లో నేను ఏం చేస్తాను, PL cube E ఉంది కదా, 2E కామన్ తీసాను. అప్పుడు 1 minus 1/3 that can be written as 2/3. therefore y at x is equal to అంటే మాక్సిమం అదర్ ఎండ్ ఆఫ్ ద రాడ్ దగ్గర ఇప్పుడు ఇలా ఉందనుకోండి. సో ఈ అదర్ ఎండ్ దగ్గర మనం లోడ్ అప్లై చేస్తున్నాం కదా, సో ఇక్కడ y at x equal to L is equal to, సో ఇది ఇట్లా ఫిక్స్డ్ అయిపోయింది. ఓకే, సో ఇది L అనుకున్నాం. ఓకే, సో ఈ మాక్సిమం డిస్టెన్స్ దగ్గర y ఎంత అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇదే మనం ఫైండ్ అవుట్ చేసింది PL cube by, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది 3EI. నెక్స్ట్ stresses. So we are having a formula that is nothing but sigma is equal to E into epsilon. Okay, so that can be given as sigma is equal to E into epsilon అంటే epsilon అంటే nothing but strain అండి, that is given by du by dx. సో దీన్ని బట్టి సిగ్మా is equal to du by dx ఎంత అంటే 2A2x plus 3A
x square, that is nothing but మనకి ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. ఓకే, ఇది మనకు వచ్చింది. సో దాన్నే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 2a2 x plus 3x square into e. సో దీనికి ఏం చేశానంటే నేను a2 వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, a3 వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి నేను సింప్లిఫై చేస్తే plx by ei minus p by 2e into x square into e. సో దిస్ కెన్ అంటే ఇక్కడ ఈ ఇక్కడ బయట ఒక e ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిపోతే pl by x i px square by 2i. సో ఇది మనకు మిగిలిందండి. therefore at x equal to 0, okay, stress at starting and stress at second end అన్నమాట x equal to. therefore ఫస్ట్ దగ్గర ఏమవుతుంది, x equal to 0, స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. therefore maximum stress అంటే l at x equal to l దగ్గర pl square by that is nothing but మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో మాక్సిమం రిఫ్లెక్షన్ ఎంత వచ్చిందో అంటే దీంట్లో మనం x ప్లేస్ లో x ఈక్వల్ టు l పెట్టాను. సో l ఇంటూ l స్క్వేర్ pl స్క్వేర్ బై i. సో ఇదేమవుతుంది, x స్క్వేర్ అంటే l పెడితే అవుతుంది l స్క్వేర్ బై 2i. దేర్ఫోర్ ఇందులో మనకి ఏం కామన్ ఉంది, pl స్క్వేర్, సో కామన్ తీసాను. నెక్స్ట్ ఇంకేముంది, i కామన్ తీసాను. ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 1 బై 2 అంటే హాఫ్. సో pl square by 2i. So this is the equation. This is the final stress equation for a given problem. Okay. So this is the stress equation. This is the displacement equation. Okay. Displacement part. This is the potential polynomial equation. So this is the displacement equation. Okay. So this is the equation regarding deflection on a beam. Okay. సో ఈ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం మనకి మాక్సిమం రావచ్చు. అంటే మీకు ఇచ్చిన ఇప్పుడు ఈ మెటీరియల్ ఒకసారి మీరు తరోగా చూడండి. సో ఇందులో మనం లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండ్ గాన్ త్రూ లిబరల్లీ అండ్ ఇట్ ఈస్ గివెన్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే డైరెక్ట్ గా క్వశ్చనియర్ లో ఎలా ఇస్తాడు అలా ఇందులో ఫ్రేమ్ చేసి ఉందండి. మీరు అది చూడొచ్చు ఆ క్వశ్చన్స్. అంటే అప్లికేషన్స్ ఆఫ్ ఫెమ్ కానీ లేకపోతే ఫెమ్కి అదర్ మెథడ్స్కి డిఫరెన్స్ కానీ, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఓకే, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థియరిటికల్ క్వశ్చన్స్. సో అవన్నీ కూడా థియరీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అది మీకు స్లైడ్స్ వేసాము, దాన్ని ఒక నోట్స్ లాగా ఇచ్చాం. ఐ హ్యావ్ టు గో త్రూ దట్ వన్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ ఫస్ట్ యూనిట్ అండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఈ అంటే వేరే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఈ థియరీ పార్ట్లోనే ఫస్ట్ యూనిట్ థియరీ పార్ట్లోనే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ ఇంటరాక్షన్ క్లాస్లో కానీ లేదా ఈ కామెంట్స్లో కానీ మీరు దాన్ని అడగచ్చండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. Thank you very much.